Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కళ్యాణ్ తనుజ బీబీ జోడీ 2కి వస్తున్నారా లేదా, అసలు బీబీ జోడీ 2లో ఏం జరుగుతుంది, కొత్తగా వైల్డ్ కార్డ్స్ ఎవరు ఎంట్రీ ఇచ్చారు, అట్లాగే కళ్యాణ్కి సంబంధించి తనుజాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బీబీ జోడీ సీజన్ 2 కళ్యాణ్ తనుజ. బీబీ జోడీ సీజన్ 2లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ జరుగుతూనే ఉన్నాయి, ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మన రీతు చౌదరి అట్లాగే డెమాన్ పవన్ ఎంట్రీ ఇచ్చారు. రైవాన్ అనే పేరు మీద వాళ్ళకొక ఫేవరెట్ నేమ్ కూడా ఉంది, ఫ్యాన్స్ అందరూ అలాగే పిలుచుకుంటున్నారు వాళ్ళని. వాళ్ళ జోడీ ఆల్రెడీ ఆడియన్స్కి చాలా ఇంప్రెస్ చేసింది. నాకు డ్యాన్స్ రాదు అని రీతు చౌదరి గారు చాలా క్లియర్గా చెప్పారు. అయినా వాళ్ళ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి కష్టపడుతూనే ఉన్నారు. రీతు కానీ డెమాన్ కానీ వాళ్ళిద్దరికీ వాళ్ళ సాధ్యమైనంత వరకు వాళ్ళు డ్యాన్స్ కృషి చేస్తూనే ఉన్నారు. సో షోలో ఏం జరుగుతుందంటే రెగ్యులర్గా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు పక్కేమో సత్య వీళ్ళని ఏదో రకంగా పాయింట్స్ తక్కువ ఇచ్చి కెలుగుతూనే ఉంది. ఏదో ఒక మాట ఇద్దరు అనుకుంటూనే ఉన్నారు. ఇట్లాగా ఆ షో టీఆర్పీ కోసం ఏదో ఒక రకంగా పుష్ చేస్తూనే ఉన్నారు. ఈ షో స్టార్ట్ అయినప్పుడు ఎంట్రీ ఎపిసోడ్ నుంచి చాలా సప్పగా సాగుతూ వెళ్తున్నాయి టీఆర్పీ రేటింగ్స్. అందరూ అనుకున్నట్టు ఈ బీబీ జోడీ సీజన్ 2 మంచి హిట్ అయిపోతుంది అనుకున్నారు, కానీ అలా జరగలేదు. షో రేటింగ్స్ కోసం ఫస్ట్ వైల్డ్ కార్డ్గా డెమాన్ అండ్ రీతు వచ్చారు. రైవన్గా ఆడియన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఎలిమినేషన్ దాకా వెళ్ళిపోయారు. సో నో ఎలిమినేషన్ అని చెప్పి జడ్జెస్ ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి ఉంటే షోకి ఉన్న టీఆర్పీ రేటింగ్ కూడా వచ్చేది కాదు. మేకర్స్ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త కేర్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఒక కొత్త ఎంట్రీ వచ్చింది. కీర్తి భట్ తన రోల్ అలాగే క్విట్ చేస్తూ ఆ షోలో తన కాంపిటీషన్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నానని అఫీషియల్గా షోలోనే అనౌన్స్ చేసింది. బయట కూడా ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఆ ప్లేస్లోకి మన చిట్టి తల్లి దమ్ము శ్రీజాని తీసుకున్నారు. మీరు ఆల్రెడీ చూసుంటారు, ఆర్జే చైతన్యతో పాటు దమ్ము శ్రీజ పర్ఫార్మెన్స్ ప్రోమోస్ వచ్చినాయి. ప్రోమోస్లో దమ్ము శ్రీజ పర్ఫార్మెన్స్ బాగుంది, బాగా మాట్లాడుతుంది, పర్ఫార్మ్ చేస్తుంది. ఎంతవరకు దమ్ము శ్రీజ టీఆర్పీని పుష్ చేస్తుందో మనకు తెలియదు కానీ బట్ అందరూ ఆడియన్స్ 1000 కళతో ఎదురు చూసేది మాత్రం తనుజాకి అట్లాగే కళ్యాణ్ కోసం మాత్రమే. వాళ్ళ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఈ షోలో ఉంటుందా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరి ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ఫైనల్ కంక్లూజన్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో మన అందరికీ ఫేవరెట్ జోడీ, మనం ఎంతో ఇష్టపడి ఎదురు చూస్తున్న కళ్యాణ్ తనుజ జోడీ వస్తున్నారా అంటే బీబీ జోడీ సీజన్ 2కి రావట్లేదు. ఇట్స్ అఫీషియల్ కన్ఫర్మ్డ్. వాళ్ళిద్దరు ఈ బీబీ జోడీ సీజన్ 2కి ఎంట్రీ అనేది లేదు ఇంకా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇమాన్యుయల్ మనం ఒక ఎంట్రీగా వస్తాడని ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాం. సో ఈ వీకే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఇమాన్యుయల్ ఎంటర్టైనర్ కేటగిరీలో. తనుజ కళ్యాణ్కి ఇంకా స్కోప్ లేదు, వాళ్ళు ఇంకా వైల్డ్ కార్డర్గా రావడానికి అసలు ఏమాత్రం ఛాన్స్ లేదు. సో వాళ్ళు ఇప్పుడు ఒప్పుకున్న వర్కుల కారణంగా, సినిమాలు షోస్ కారణంగా వాళ్ళు ఈ షోకి రాలేకపోతున్నారు, డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఒక కొత్త షో రాబోతుంది. మనం ఇప్పటివరకు బిగ్ బాస్ అనే షో చూసాం. ఆ షో అంటే మనకి చాలా ఇష్టం, మనం ఎంతో ఇష్టపడి ఎవ్రీ ఇయర్ ఆ షోని చూస్తున్నాం. అక్కడ ఫేమస్ అవుతున్న కంటెస్టెంట్స్ మనం ఫాలో అవుతూ ఉన్నాం. మనకంటూ ఒక ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏ షోకి వస్తారు అని మనం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అలాగే ఇంకొక షో కొత్తది రాబోతుంది. దాని మీద నేను ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియో ఆ వీడియోనే వస్తుంది. సో ఆ వీడియోకి తనుజ కళ్యాణ్ రాబోతున్నారని చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఆ వీడియోకి చాలామంది సెలబ్రిటీస్ వస్తారు. అసలు ఆ షో ఏంటి, కేటగిరీ ఏంటి, ఎవరిని తీసుకుంటారు, జడ్జెస్గా ఎవరు వస్తారు, క్లారిటీగా నేను వీడియో చేసి అప్డేట్ చేస్తాను. సో ఇప్పటికైతే లేటెస్ట్ అప్డేట్ బీబీ జోడీ సీజన్ 2కి కళ్యాణ్ తనుజ రావట్లేదు. లేటెస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా దమ్ము శ్రీజ వచ్చింది. అంతేకాకుండా ఎంటర్టైనర్ కేటగిరీలో ఇమాన్యుయల్ ఎంట్రీ ఇచ్చారు. సో ఇమాన్యుయల్ ఎంట్రీ తర్వాత షో టీఆర్పీ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఇమాన్యుయల్ తన ఒక్క భుజం మీద ఆ షోని నడిపించగల సత్తా ఉన్న వ్యక్తి. బిగ్ బాస్ సీజన్ మొత్తం తన ఒక్క ఎంటర్టైనర్ కేటగిరీలో తనని ఫ్యాన్స్ తన కోసమే చూసే అంత రేంజ్లో తను ఎంటర్టైన్ చేశాడు, టాస్క్లు ఆడాడు, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక కమెడియన్గా స్టార్ట్ అయ్యి ఈరోజు తన మీదే ఒక షో నడిచే స్థాయికి ఇమాన్యుయల్ ఎదిగాడు. ఖచ్చితంగా ఇమాన్యుయల్ ది ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఆ కేటగిరీలో షోకి 100% టీఆర్పీ పుష్ అవుతుంది. ఇక మన చిట్టి తల్లి శ్రీజ తను డ్యాన్స్ బాగా చేసి ఇంకా ముందుకెళ్తే తనకు కూడా గ్రాఫ్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక కళ్యాణ్ అండ్ తనుజ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే వాళ్ళు సపరేట్గా మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం తనుజ ఆల్రెడీ హతానేవ్ మూవీలో షూటింగ్లో ఉంది. ఆ మూవీకి అఫీషియల్ అప్డేట్స్ నేను ఇంకొక వీడియో చేసి ఇస్తాను. అంతేకాకుండా తను కొన్ని షోస్, తన ప్రమోషన్స్లో కూడా యాక్టివ్గా పాల్గొంటుంది.
తర్వాత లేటెస్ట్ షోస్ ఏమేమి ఉన్నాయో దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. ఇక కళ్యాణ్ విషయానికి వస్తే కళ్యాణ్ తను సినిమా స్టోరీస్ వింటున్నాడు, అట్లాగే వెబ్ సిరీస్ స్టోరీస్ కూడా వింటున్నాడు. ఏదో ఒకటి ఫైనలైజ్ అయిన తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తాడు. అతి త్వరలో కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక తనూజకు కూడా చాలా సీరియల్ ఆఫర్స్ వస్తున్నాయి. అయితే తనూజ ప్రజెంట్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ మెయిన్ స్క్రీన్ మీద తను ఫోకస్ ఎక్కువ పెట్టింది. తను ఇప్పుడు మనం 70mm స్క్రీన్ మీద చూడబోతున్నాం తనూజని అతి త్వరలో. సో ఆ సినిమా డీటెయిల్స్ అట్లాగే కళ్యాణ్ చేయబోతున్న సినిమా డీటెయిల్స్. ఇక చాలా మంది అడుగుతున్నారు కళ్యాణ్ తనూజ కలిసి సినిమా చేస్తున్నారా, వాళ్ళు కలిసి కనిపిస్తారంటే ఇప్పటివరకు అయితే ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ కానీ వాళ్ళు కలిసి స్టోరీస్ వింటున్నట్టు అప్డేట్ కానీ లేదు. ఒకవేళ జరిగితే నేను ఖచ్చితంగా వీడియో చేసి అప్డేట్ చేస్తాను. అందరూ కోరుకునేది కూడా అదే, వాళ్ళిద్దరిని కలిసి ఒక స్క్రీన్ మీద చూడాలని. అది బుల్లి తెరైనా వెండి తెరైనా ప్రేక్షకులు అంతే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీరు కళ్యాణ్ని తనూజని కలిసి సినిమాలో చూడాలనుకుంటున్నారు లేదా విడివిడిగా వాళ్ళు వీడియో సినిమాలు చేస్తే చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా ఉంటే కళ్యాణ్ తనూజకి సంబంధించిన వాళ్ళు కింద కామెంట్లో కళ్యాణ్ తనూజ అని మెన్షన్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఆ కొత్త షో ఏంటి, దాని వల్ల వచ్చే అప్డేట్స్ ఏంటి అని నేను రెగ్యులర్గా ఇంకో వీడియో చేసి అప్డేట్ చేస్తాను. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.